నా గురించి చెప్పాలంటే నేను ఎమోషనల్లీ డిస్ట్రాక్టెడ్ కొలిషన్ ఆఫ్ ఫీలింగ్స్ అనే వ్యాధి ద్వారా బాధపడుతున్నాను. అంటే ఏంటంటారా, నా లైఫ్లో ఏం జరిగినా వెంటనే వేరే వాళ్ళకి చెప్పాను, లేకపోతే నా హార్ట్ లాక్ అయిపోద్ది, బ్రెయిన్ బ్లాక్ అయిపోద్ది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క 5 minutes నేను చెప్పేది ఉంటారా? అసలు ఏం జరిగిందంటే, మహద్దశ వచ్చేసింది, నేను మంచి టైం ఉంచేసిందని ముళ్ళంతా మూకమ్మడిగా చెప్తే నేను చింతలన్నీ వదిలేసి చంకలు ఎగరేసి కాళ్ళు చేతులు చెప్పడం కూర్చున్నా. ఏమైద్దో తెలియట్లేదు, ఏమవుతానో అర్థం కాదు. ఖాళీగా ఉన్నాం కదా అని కాలక్షేపం అవ్వట్లేదని కాల్ చేసి ఫోన్ మాట్లాడుకుంటుంటే కారణం లేకుండా కన్నీళ్ళు పెట్టుకున్న అలా కన్నవాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇదంతా కాదని మంచి జాబ్ చూసుకున్నాను. కారప్పు శాంకో అనే కాల్ సెంటర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. జాబ్ అంటే గుర్తొచ్చింది, రెడీ అవుతూ మాట్లాడుకుందామా? రెడీ అయిపోయాను. ఇల్లు చూశారు కదా, ఇదే మా ఇల్లు. ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని ఇంట్లో ఉన్న ఖాళీ ప్లేస్ని రెంట్కి ఇచ్చాం. లక్కీగా లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పడింది. ఎలాగన్నా మాటలో పెట్టి లైన్లో పెడద్దాం అనుకున్నాను, కానీ అలాగో అర్థం కాలేదు సార్. ఆఫీస్లో ప్రమోషన్ అండ్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి చిన్న వెకేషన్ ప్లాన్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి ఎండలు లేవని తెలిసి బయటికి వెళ్దామని అడిగే లోపు బైక్ తీస్తారా, బయటికి వెళ్దాం ఉంది. వాటర్ బాటిల్ కోసం వెళ్తే కూల్ డ్రింక్ దొరికినట్టు అయిందా? సారీ, లేట్ అయిందా? ఇదే మా ఇల్లు. ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని ఇంట్లో ఖాళీ ప్లేస్ని రెంట్కి ఇచ్చాను. లక్కీగా లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పెట్టింది. ఎలాగన్నా మాటలో పెట్టి లైన్లో పెడదాం అనుకున్నా, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. వంటింట్లో కూర్చొని 1/2 టీ తాగుతుంటే వండర్ఫుల్ ఐడియా వచ్చింది. ఆఫీస్లో ప్రమోషన్ అండ్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి చిన్న వెకేషన్ ప్లాన్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి ఎండలు లేవని తెలిసి ఎలాగన్నా బయటికి వెళ్దామని అడిగే లోపు బైక్ తీస్తారా, బయటికి వెళ్దాం అని. వాటర్ బాటిల్ కోసం వెళ్తే కూల్ డ్రింక్ దొరికినట్టు అయింది నా పరిస్థితి. బనీన్ మీద ఉన్నాను, బట్టలు వేసుకొస్తానని లోపలికి వెళ్ళాను. ఆనందం తట్టుకోలేక అర్థంలో చూసుకొని వేసుకున్నాను. ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని 4 minutes ఎంత పెట్టుకొని బైక్లో ఫీల్ అయిపోయి బాగా తిరిగేసి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళబోతుంటే కార్తిక్ అని థ్యాంక్స్ చెప్పడానికో టాటా చెప్పడానికో అనుకున్నా. తరుణ్ గురించి చెప్పింది, అన్నయ్య అవును బామ్మర్దే కదా అని బాధపడకన్నా, నువ్వు కలిసాక వాళ్ళు ఏం లోటు లేదని. అంటే అంటే ఉంది అన్నయ్య అనేసింది. సరే ఈ అమ్మాయిని లైట్ తీసుకుందాం, ఇంకో అమ్మాయిని లవ్ చేసుకుందాం అనుకున్నా. ఇంజనీరింగ్ అయిపోతే చేతిలో డిగ్రీ ఉంటుంది కానీ జాబ్ ఉండదని మనం అనుకోగానే అమ్మాయి వచ్చేసింది ఏంటండి. అందుకే సీరియస్గా నేను డిసైడ్ అయిపోయాను. మంచిగా నుయ్యో గొయ్యో చూసుకొని గట్టిగా కూర్చొని చేపలు పట్టాలని ఆశ. మీకు అలాంటి గట్టి ఏమన్నా తెలుసా? హలో